హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు నవీన్ దివ్య టు ఫ్యామిలీ. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి హెడేక్ రిలీఫ్ స్పెషల్ చాయ్ పెట్టబోతున్నాను. ఏంటనుకుంటున్నారా? మీకు హెడేక్గా ఉన్నా, కోల్డ్ ఉన్నా, స్ట్రెస్ ఉన్నా కానీ ఈ చాయ్ ఒక్కసారి ట్రై చేయండి. డెఫినెట్గా మీకు రిలీఫ్ ఇస్తుంది. ఇక్కడ ఫ్రెష్గా నేను తులసి లీవ్స్ అలాగే మింట్ ఈ రెండు నీట్గా కట్ చేసుకొని మనము వాష్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే టీ బౌల్ కంటైనర్ తీసుకుంటామో ఆ కంటైనర్లో నేను చూపించిన ప్రకారం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్, ఇది నేను ముగ్గురికి పెట్టబోతున్నాను అనమాట. టీ అంటే 3 మెంబర్స్. సో దాంతో 1.5 కప్పు వాటర్ పోసి 1.5 స్పూన్ మనం ఏదైతే తీసుకుంటామో మన ఇంట్లో ఏదైనా కానీ ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు ఆ టీ పొడి తీసుకుందాము. ఆ టీ పొడి తీసుకొని 1.5 స్పూన్ యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత 1 ఇలాచీ సరిపోతుంది, ఎక్కువగా వద్దు, ఎందుకంటే స్వీట్కి సంబంధించింది కాదు కాబట్టి. జస్ట్ ఫ్లేవర్ కోసం ఒకటి యాడ్ చేశాను. నేను మీకు క్లియర్ చూపిస్తున్నా. తులసి ఆకు అలాగే మింట్ లీవ్స్ మనం ఏదైతే తీసుకున్నామో అవన్నీ నీట్గా వాష్ చేసుకున్నాం కదా, ఫ్రెష్గా తెచ్చుకొని. సో అవి మనము ఈ టీ ఒక 2-3 మినిట్స్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం యాడ్ చేసుకోవాలి. కొంచెం ఒక 2-3 పొంగులు వచ్చిన తర్వాత మనం ఏదైతే గ్లాస్తో వాటర్ పోసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసులు ఆఫ్ పాలు పోయండి, సరిపోతుంది. 2 గ్లాసులు పాలు అయితే మనకి చిక్కగా అనిపిస్తుంది అనమాట. అంత చిక్కగా ఉండదు, అంత నీళ్ళగా ఉండదు, రెండింటికి బ్యాలెన్స్ అయిపోతుంది. ఇంకా ఇక్కడ 3 స్పూన్లు చక్కెర అయితే సరిపోతుందండి, ఎక్కువగా వద్దు. ఎక్కువ స్వీట్నెస్ అయినా కానీ బాగుండదు, అందుకని చెప్పి 3-3.5 అయితే మనకి చక్కెర సరిపోతుంది. ఇందాక నేను ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు అన్నాను కదా, ఇలాచీ బ్రాండ్ అయితే మాత్రం టీ పొడి ఇలాచీ వద్దండి, మిగిలినవి యాడ్ చేయండి. అండ్ ఇంకొకటి ఇందులో కొంచెం జింజర్ యాడ్ చేసుకున్నా కూడా మనకి చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది టీ. ఇది ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 5-6 పొంగులు వచ్చిన తర్వాత మనము టీ అయితే ఆపేసుకొని టీ స్ట్రైనర్లో తీసుకుందాం. అండ్ ఇంకొకటి, ఈ చాయ్ వేడిగా ఉన్నప్పుడు తాగితే నిజంగా చాలా రిలీఫ్ ఇస్తుందండి. హెడేక్గా ఉన్నా, స్ట్రెస్గా ఉన్నా, కోల్డ్ ఉన్నా, కఫ్ ఉన్నా మనకి కొంచెం రిలీఫ్ ఇస్తుంది అనమాట. అండ్ ఇందులో జింజర్ యాడ్ చేసుకున్నా కూడా ఇంకా మంచి టేస్ట్ ఇస్తుంది. ఘాట్నెస్ వద్దు అనుకున్న వాళ్ళు మాత్రం ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.